ఏం సాఫ్ట్వేర్ జాబో ఏం కోడింగ్ ఒక్క ముక్క అర్థం కావట్లేదు అనుకుంటున్నావు కదా. ఇవన్నీ అయ్యే పనులా కనిపించలేదని చెప్పేసి నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నావు కదా. అయితే లాస్ట్ హోప్ కింద ఈ వీడియో ఎండ్ వరకు చూడు. లైఫ్ లో థాట్ మళ్ళీ నీకు రాదు. ఈ వీడియో మొత్తం చూసాక నువ్వు రప్ప రప్ప కోడింగ్ చేస్తావు. ఈ వీడియోలో నేను 5 to 6 స్టెప్స్ ఇస్తాను. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ నువ్వు ఫాలో అయిపోయావు అంటే కోడింగ్ నీతో ఆడుకోవడం కాదు, నువ్వు కోడింగ్ ఆడేసుకుంటావు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, అదేంటంటే ఇప్పటిదాకా నేను ఇన్స్టాగ్రామ్ లో ఏ వీడియోస్ సరిగ్గా చేయలేదు, కానీ ఇప్పటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నా లాస్ట్ వీడియో మీరు చూసుంటే మిస్టేక్స్ వీడియో ఇన్ కోడింగ్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి దానిలో ఒక 9 to 10 పాయింట్స్ చెప్పుకుంటాను. అందులో ఒక పాయింట్ ఏంటంటే నాట్ డూయింగ్ టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. సో ఈ టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్ అన్ని కలిపి ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ లో. నచ్చితే వెళ్ళి లైక్ చేయండి, నచ్చకపోతే యాజ్ టీ స్కిప్ చేసేయండి. అన్నట్టు నా లాస్ట్ వీడియో మీరు చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. చాలా మంచి మంచి పాయింట్స్ అయితే దాంట్లో చెప్పాను నేను. ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం. చాలా మంది ఇక్కడే గివప్ ఇచ్చేస్తారు. ఆ క్వశ్చన్ ని సరిగ్గా చదవకుండా, క్వశ్చన్ ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కోడింగ్ టఫ్, కోడింగ్ నాకు రాదు, నా వల్ల కాదు అని చెప్పేసి గివప్ ఇచ్చేస్తారు. ఫస్ట్ స్టెప్ గా నువ్వు డేర్ గా దాటేసావు అంటే మిగతాదంతా చాలా ఈజీగా ఉంటది. సో ఆ ఫస్ట్ స్టెప్ కోసమే నువ్వు కష్టపడాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కోడింగ్ తోటకూర ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకో. ఈ కోడింగ్ వచ్చా రాదా అన్నది సెకండరీ, అంత పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ అదిలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవుదాం. దాంతో నీకు క్లారిటీ వస్తుంది ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుందాం. ఏంటి, ఫస్ట్ యూనిక్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ అనమాట. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్, ఫైండ్ ద ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఇన్ ఇట్ అండ్ రిటర్న్ ఇట్స్ ఇండెక్స్ అన్నాడు. అంటే ఏంటి, ఈ ఇఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఎంత సోది అంతా పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక స్ట్రింగ్ ఇస్తున్నాడు మనకు, ఒక స్ట్రింగ్ ఎస్ ఇస్తున్నాడు. తర్వాత ఏం కనుక్కోవాలి మనం, ఆ స్ట్రింగ్ లో నుండి ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అనుకోమన్నాడు. ఓకే, మనకి ఏమేం కావాలి, ఒక స్ట్రింగ్ ఇస్తున్నాడు, తర్వాత ఒక ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కనుక్కోమంటున్నాడు. ఆ క్యారెక్టర్ కనుక్కోమంటున్నాడా, ఆ క్యారెక్టర్ ఒక ఇండెక్స్ కనుక్కోమంటున్నాడా అండ్ రిటర్న్ ఇట్స్ ఇండెక్స్ అన్నాడు. సో ఆ క్యారెక్టర్ ఏదో కనుక్కొని దాని యొక్క ఇండెక్స్ ని మనం రిటర్న్ చేయాలి అని. ఇఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇదంతా పక్కన పెట్టేదాం కాసేపు. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం. ఫస్ట్ నువ్వు క్వశ్చన్ మాత్రమే చూడు, మిగతా ఎగ్జాంపుల్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ ఏం చూడకు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ మాత్రమే చూడు, వాడు ఏమి ఇస్తున్నాడు, మనం ఏం చేయాలి అని. స్ట్రింగ్ అంటే ఏంటి, జనరల్ గా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. దాంట్లో ఏ క్యారెక్టర్ అయితే నాన్ రిపీటింగ్ ఉంటుందో, అంటే ఏ క్యారెక్టర్ అయితే రిపీట్ అవ్వట్లేదు, దాని యొక్క ఇండెక్స్ కనుక్కోమంటున్నాడు మనకు. ఇది క్వశ్చన్ క్లియర్ కదా. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద కన్స్ట్రెంట్స్. అంటే మనకి ఇన్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, ఇది అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు మనకు, గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్ అంటున్నాడు. అంటే ఏంటి, మనకు స్ట్రింగ్ వస్తుంది ఇన్పుట్ కింద. సో ఈ లీడ్ కూడా స్ట్రింగే కదా. సో మనకి ఇన్పుట్ ఏమొస్తుంది, ఒక స్ట్రింగ్ వస్తుంది. ఓకే, తర్వాత మనం అవుట్పుట్ ఏం చేయాలి అండ్ రిటర్న్ ఇట్స్ ఇండెక్స్ అంటున్నాడు. ఇండెక్స్ అంటే ఏంటి, 0, 1, 2 ఇవే కదా, అంటే ఇంటీజర్స్ కదా. సో మనం రిటర్న్ ఏం చేయాలి, ఒక ఇంటీజర్ ని రిటర్న్ చేయాలి. అర్థమవుతుందా, మనకి ఇన్పుట్ కింద ఒక స్ట్రింగ్ వస్తుంది, అవుట్పుట్ కింద ఒక ఇంటీజర్ ని రిటర్న్ చేయాలి మనం. సో ఇది అండర్స్టాండింగ్ ద కన్స్ట్రెంట్స్ అనమాట. మనకి ఏమొస్తుంది, మనం ఏమి ఇవ్వాలి అని అర్థం చేసుకోవడం. ఓకే, బొమ్మ క్లియర్ కదా. సెకండ్ స్టెప్ కూడా బొమ్మ క్లియర్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటంటే రైటింగ్ ద లాజిక్ అనమాట. అంటే ఏంటంటే పెన్ పేపర్ పట్టుకొని ఆ లాజిక్ మొత్తం ఆ పేపర్ మీద ఒకసారి రాయాలన్నమాట. అంటే నీకు అర్థం కావడం కోసం, అంటే ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయొచ్చు, అది ఆప్టిమైజర్ సొల్యూషన్, బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్, అసలు ఆ కోడింగ్ అంతా పక్కన పెట్టండి. ఫస్ట్ థింగ్, కోడింగ్ నీకు అక్కర్లేదు. నేను ఇప్పటిదాకా కోడింగ్ గురించి మాట్లాడలేదు. నేను జస్ట్ ఆ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవడం, కన్స్ట్రెంట్స్ అర్థం చేసుకోవడం, నువ్వు ఎలా సాల్వ్ చేస్తున్నావు, నేను వీటి గురించి మాట్లాడుతున్నా. ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నావు, పెన్ పేపర్ పట్టుకొని దాని మీద రాయి ఫస్ట్, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు. సరే, ఇక్కడ నేను కూడా మీతో పాటు రాస్తాను. ఇక్కడ నేను కూడా ఒకసారి ఏంటి లాజిక్ అని చెప్పేసి ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఈ ప్రాబ్లం చూడగానే ఫస్ట్ అందరికి మైండ్ లో వచ్చే సొల్యూషన్ ఏమొస్తుంది, ఆ స్ట్రింగ్ ని మొత్తం ఇటరేట్ చేయాలి. ఇందాక ఏం చెప్పాను, స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క కౌంట్ తెచ్చుకోవాలి. ఏ క్యారెక్టర్ యొక్క కౌంట్ 1 ఉంటుందో అదే మన ఆన్సర్, దాని యొక్క ఇండెక్స్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇదే అందరికి మైండ్ లోకి వచ్చే సొల్యూషన్ ఇది. సో ఏం చేద్దాం, ఫస్ట్ మన అప్రోచ్ ఏంటి, ఇటరేట్ ద స్ట్రింగ్ అని చెప్పేసి ఫస్ట్ లాజిక్ మంది ఏంటి, ఆ స్ట్రింగ్ ని ఇటరేట్ చేద్దామని. సో ఫస్ట్ ఏం చేసాం, ఇటరేట్ అయితే చేసాం. ఇటరేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏంటి, దానికి ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క కౌంట్ తెచ్చుకోవాలి. సో ఏంటి, క్యాల్కులేట్ ద కౌంట్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ అని చెప్పేసి, కౌంట్ ఆఫ్ క్యారెక్టర్.
అలా స్ట్రింగ్ ని ఇటరేట్ చేసాం, ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క కౌంట్ తెచ్చుకున్నాం. ఓకే, బొమ్మ క్లియరా? 2 అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? దేనికైతే కౌంట్ 1 ఉంటుందో అది దాని యొక్క ఇండెక్స్ రిటర్న్ చేయాలి కదా. రిటర్న్ ద ఇండెక్స్, సారీ, థర్డ్ స్టెప్ ఏంటి? రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ క్యారెక్టర్ దట్ హ్యాస్ కౌంట్ 1. కౌంట్ 1 అయిపోయిందా? బొమ్మ క్లియరా? 3 స్టెప్పులు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసామా? అయిపోయింది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, కోడింగ్ గురించి ఇంకా నేను అడుగు పెట్టలేదు, కోడింగ్ లోపలికి ఇంకా వెళ్ళలేదు. కోడింగ్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తాను చూడు, నీకు అర్థమయ్యే విధంగా పేపర్లో రాసుకోమని చెప్పాను, ఆ కంపైలర్కి అర్థమయ్యే విధంగా నువ్వు దాన్ని కోడ్ చేస్తావు అంతే. కోడింగ్ అంటే ఇంకేం లేదు, దట్ సింపుల్ అంతే. 4th స్టెప్ ఏంటంటే హ్యాండ్లింగ్ ద ఎడ్జ్ కేసెస్. ఎడ్జ్ కేసెస్ అన్న కొన్ని ఉంటాయి, వాటిని నువ్వు హ్యాండిల్ చేయడం. అంటే ఇన్పుట్ ఏ విధంగా నీకు వస్తే నువ్వు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అన్న దాని గురించి నువ్వు ఆలోచించాలి. ఎడ్జ్ కేసెస్ అంటే ఏంటంటే, ఫస్ట్ జనరల్ గా ఒక సింపుల్ గా చెప్తాను. ఇక్కడ ఏంటి, మనకు లీడ్ కోడ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు. దీనిలో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఒక్కొక్క క్యారెక్టర్ ని ఇటరేట్ చేసి ఒక్కొక్క దాని యొక్క కౌంట్ తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ ఎల్ ఉంది, ఎల్ ఎక్కడ రిపీట్ అయిందా? ఎల్ ఎక్కడ రిపీట్ అవ్వలేదు. అంటే ఏంటి? ఎల్ ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టరే కదా, సో దీని ఇండెక్స్ ఎంత? 0. సో మనం ఏం చేస్తాం? 0 రిటర్న్ చేస్తాం. ఇది బాగానే ఉంది, ఫస్ట్ దొరికేసింది కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో చూసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యారెక్టర్ ఏముంది? ఎల్ ఉంది. ఎల్ ఎక్కడ రిపీట్ అయిందా? ఎస్, ఇక్కడ రిపీట్ అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్కి వద్దాం. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? ఓ. ఓ ఎక్కడ రిపీట్ అయిందా? ఎస్, ఇక్కడ ఒకటి రిపీట్ అయింది. ఇది కూడా నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వి తీసుకుందాం. వి ఎక్కడ రిపీట్ అయిందా? వి ఎక్కడ రిపీట్ కాలేదు. అంటే ఏంటి? ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఏంటి? విఏగా. సో వి యొక్క ఇండెక్స్ ఎంత? ఇది 0, ఇది 1, ఇది 2. అంటే వి యొక్క ఇండెక్స్ ఎంత? 2 కదా. సో 2 రిటర్న్ చేసాం, బాగానే ఉంది. ఇక్కడ క్లియర్ కదా? ఇది క్వశ్చన్, మనం అనుకున్న క్వశ్చన్ అయితే ఇలాగా. ఇప్పుడు నేనేమంటున్నాను? ఎడ్జ్ కేసెస్ ని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి ఇదంతా ఎరేస్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు నీకు ప్రతిసారి ఇన్పుట్ ఇలా కరెక్ట్ గానే వస్తుందా అంటే అస్సలు కాదు. నీకు ఇన్పుట్ చాలా విధాలుగా రావచ్చు. ఇప్పుడు ఇన్పుట్ ఇలా వస్తే ఏం చేస్తారు? ఇలా వస్తే ఏం చేస్తారు అంటే, ఒక ఎంప్టీ స్ట్రింగ్ ఇన్పుట్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? ఇవే ఎడ్జ్ కేసెస్ అంటే ఏంటంటే, ఒక ఎంప్టీ స్ట్రింగ్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తావు? స్ట్రింగ్ లో ఒకటే సింగిల్ ఎలిమెంట్ ఉంటే అది కూడా ఒక ఎడ్జ్ కేసెస్ కదా. ఇప్పుడు ఎస్ అని ఉంది, ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్ ఉంది, ఇది ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కదా, ఇది దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? ఇది ఒక ఎడ్జ్ కేస్ అనమాట. ఇంకో ఎడ్జ్ కేస్ ఏంటి? ఇప్పుడు సమ్ ఎస్ ఈక్వల్ టు RAC అని ఉంది, దీంట్లో అసలు రిపీటింగ్ క్యారెక్టరే లేదు. అప్పుడు దాన్ని ఏం రిటర్న్ చేస్తాం? ఇప్పుడు ఉంటే మనం దాని యొక్క ఇండెక్స్ రిటర్న్ చేస్తాం, లేకపోతే ఏం రిటర్న్ చేయాలి? అలా ఇక్కడ చూడండి, ఏమీ లేకపోతే ఒకటే ఎలిమెంట్ ఉంటే అండ్ ఆ స్ట్రింగ్ అనేది ఎంటీ ఉంటే, అలా కొన్ని ఎడ్జ్ కేసెస్ అన్న ఉంటాయి. ఆ ఎడ్జ్ కేసెస్ ని నువ్వు హ్యాండిల్ చేయాలి. ఇది 4th స్టెప్ లోకి వస్తుంది. అక్కడ నీకు నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంకా బాగా పెరుగుతాయి అనమాట. నీ లాజికల్ థింకింగ్ కూడా చాలా మంచిగా పెరుగుతుంది. నువ్వు డిఫరెంట్ వేస్ నుండి నువ్వు ఆలోచించాలి, ఇన్పుట్ ఎలా వస్తుంది, ఇంకా ఏ విధాలుగా ఇన్పుట్ రావచ్చు అని. బొమ్మ క్లియరా? 4th స్టెప్ అయితే క్లియర్ కదా, ఇక్కడ క్లియర్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టార్ట్ కోడింగ్. ఏంటంటే ఇందాక మనం పేపర్ పెన్ తీసుకొని అందులో లాజిక్ అంతా రాసాం కదా, ఆ లాజిక్ ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఆ కోడ్ అన్నది రాద్దాం అనమాట. సో ఇందాక ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇటరేట్ ద స్ట్రింగ్ అని చెప్పేసి ఉంది. సో ఏం చేయాలి? ఒక స్ట్రింగ్ ని ఇటరేట్ చేయాలి. మనం ఫస్ట్ స్టెప్ అదిగా అనుకున్నాం. సో మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కానీ అరే కానీ లిస్ట్ కానీ సంథింగ్ దేనైనా ఇటరేట్ చేయాలి అంటే మనకి ఏం కావాలి? లూప్స్ కావాలి. సో ఒక లూప్ యూస్ చేసుకొని ఆ స్ట్రింగ్ అన్నది ఇటరేట్ చేద్దాం ఒకసారి. సో ఫర్ int I equals to 0, I less than, ఇక్కడ స్ట్రింగ్ ఏం ఇచ్చాడు? ఎస్ ఇచ్చాడు. ఎస్ డాట్ లెంత్ వరకు ఇటరేట్ చేద్దాం. తర్వాత I ప్లస్ ప్లస్. ఓకే, ఆ ఒక్కొక్క స్ట్రింగ్ ని ఇటరేట్ అయితే చేస్తున్నాం, బాగానే ఉంది. క్లియర్, పిక్చర్ క్లియర్ అయిపోయింది ఇక్కడికి. తర్వాత ఏం చేయాలి? సెకండ్ స్టెప్ ఏమనుకున్నాం? క్యాలిక్యులేట్ ద కౌంట్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ అని చెప్పేసి అన్నాం. అంటే క్యాలిక్యులేట్ ద కౌంట్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ అని చెప్పేసి అంటున్నా. అంటే ఏంటి? ఆ ఇటరేట్ చేసిన తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క కౌంట్ కావాలి. ఆ కౌంట్ కావాలంటే ఏంటి? మనకి ఇంకో ఫర్ లూప్ కావాలి. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ నుండి మిగతా అన్ని క్యారెక్టర్స్ ని ఇటరేట్ చేయాలంటే మనకి ఇంకో ఫర్ లూప్ కావాలి కదా లోపల. సో లోపల ఇంకో ఫర్ లూప్ అన్నది తీసుకుందాం. ఎందుకు? ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి. ఫర్ ఇంట్ ఐ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి j అని తీసుకుందాం. j ఈక్వల్స్ టు 0, j లెస్ దాన్ s డాట్ లెంత్, j ప్లస్ ప్లస్ అని తీసుకుందాం. ఓకే, ఈ ఫస్ట్ ఫర్ లూప్ నుండి ఏమొస్తుంది? సింగిల్ క్యారెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ లీడ్ కోడ్ అని ఉంది కదా. ఫస్ట్ ఐ అన్నది ఏంటంటే, ఫస్ట్ ఫర్ లూప్ ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్కి వెళ్తుంది.
ఒక్కొక్క ఎలిమెంట్కి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంది, ఐ ఉంది. ఫస్ట్ ఐని తీసుకొని ఆ లోపల ఫర్ లూప్ లోకి వెళ్తుంది. అంటే ఏంటి, జే ఫర్ లూప్ లోకి వెళ్తుంది. తర్వాత ఏం చేస్తుంది, జే ఫర్ లూప్ అంతా ఇటరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ ఫర్ లూప్ అన్నది ఇందులోకి వస్తుంది. అలా ఒక్కొక్క క్యారెక్టర్ ని తీసుకెళ్ళడానికి ఐ ఫర్ లూప్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక కౌంట్ చెక్ చేయడానికి జే ఫర్ లూప్. పిక్చర్ క్లియరా? 2 ఫర్ లూప్స్ ఎందుకు వాడుతున్నామో క్లియరా? అది ఓకే. సారీ, ఇక్కడ మనం ఫర్ లూప్ అయితే తెచ్చుకున్నాం, కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఆ ఫస్ట్ లో వచ్చిన క్యారెక్టర్ అదే సేమ్ క్యారెక్టర్ ఎక్కడన్నా ఉంటే అది రిపీటింగ్ అని అర్థం. సో ఏం చేయాలంటే ఇఫ్ కండిషన్ రాసుకోవాలి, ఇఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు జే అండ్ ఏంటి, పైన వచ్చిన క్యారెక్టర్ తర్వాత ఆ ఇటరేషన్ లో ఎక్కడన్నా వస్తే రిపీటింగ్ అని చెప్పాను. పైన వచ్చిన క్యారెక్టర్ అదేంటో నీకు తెలియాలంటే ఫస్ట్ అది ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుందాం. ఏమని, మన క్యారెక్టర్స్ వస్తాయి. క్యార్ సమ్ది ఏం చేసుకుందాం, కరెంట్ క్యార్ అని తీసుకుందాం. CORR CHR. ఓకే, కరెంట్ క్యార్ ఈక్వల్స్ టు ఈ కరెంట్ క్యార్ లో ఏముంటదంటే ఆ ఐలో నుండి వచ్చిన ఒక్కొక్క క్యారెక్టర్ మనకు ఈ కరెంట్ క్యార్ లో ఉంటది అనమాట. సో ఏంటి, S డాట్ క్యారెట్ ఆఫ్ ఐ అని ఇచ్చేస్తే ఇందులో ఏమంటే ఒక్కొక్క ఆ ఫర్ లూప్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఫర్ లూప్ ఒక్కొక్క ఎలిమెంట్ కి ఇటరేట్ అవుతుందని చెప్పాను. ఆ ఇటరేట్ అయిన ఎలిమెంట్ ని మనం కరెంట్ క్యార్ లో స్టోర్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఈజీగా ఉంటది కాబట్టి కండిషన్ రాసుకున్నప్పుడు. అప్పుడు ఏంటి, S డాట్ క్యారెట్ ఆఫ్ జే అన్నది నీకు ఈక్వల్స్ టు అది దేనికి ఈక్వల్ అవ్వాలి, ఫస్ట్ ఫర్ లూప్ వచ్చిన కరెంట్ క్యారెక్టర్ కి. COR కరెంట్ క్యార్ కి ఈక్వల్ అవుతే దానికి అర్థం ఏంటి, రిపీటింగ్ అనే కదా అర్థం. ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, ఇటరేట్ అవుతున్నప్పుడు ఇంకో క్యారెక్టర్ వచ్చింది అంటే సేమ్ క్యారెక్టర్ మళ్ళీ వచ్చిందంటే ఏంటి, రిపీటింగ్ అనే అర్థం. సో ఏం చేసుకుందాం, అది రిపీటింగ్ అని తెలియడానికి కోసం మనం ఏంటి ఒక వేరియబుల్ తీసుకుందాం, బూలియన్ వేరియబుల్ తీసుకుందాం. ఏంటి, బూలియన్ రిపీట్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాం అనుకోండి, అది ఫస్ట్ ఫాల్స్ గా పెట్టుకుందాం. ఇక్కడ ఏంటి, ఈ కండిషన్ లో మనకి ఏమొచ్చింది, రిపీటింగ్ క్యారెక్టర్ వచ్చింది. సో ఏం చేద్దాం అంటే రిపీట్ ఏం చేద్దాం, ట్రూ అని చేద్దాం. రిపీట్ ఈక్వల్స్ టు ట్రూ అని చేసేద్దాం. ఓకేనా, అంటే ఇప్పుడు ఏంటి, ఆ క్యారెక్టర్ అనేది రిపీట్ అయిపోయింది, అది మనకు అక్కర్లేదు అని చెప్పేసి అర్థం దానికి. ఓకేనా, అలా అన్ని క్యారెక్టర్స్ కి చెక్ చేస్తుంది. ఇక్కడ రిపీట్ ట్రూ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ జే ఫర్ లూప్ అంతా ఇటరేట్ అయిపోయిన తర్వాత కూడా నీకు రిపీట్ అన్నది ట్రూ రాలేదు అంటే దానికి అర్థం ఏంటి, అక్కడ రిపీట్ క్యారెక్టర్ లేదు అని అర్థం. సో ఇఫ్ రిపీట్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఉంటే దానికి అర్థం ఏంటి, అక్కడ రిపీట్ క్యారెక్టర్ లేదు అని. సో మనకి ఏం చేయాలి, ఆ రిటర్న్ ఐ అని ఇచ్చేస్తే సరిపోయింది కదా, మనకు అదే రిటర్న్ చేయాల్సింది. ఓకేనా, బొమ్మ క్లియర్. ఇక్కడికి మనం ఇందాక ఏం చెప్పాం, ఎడ్జ్ కేసెస్ ని హ్యాండిల్ చేసుకోవాలని చెప్పాను కదా. అదేంటి, ఆ ఎడ్జ్ కేస్ ఏంటి, అసలు నీకు ఏది రిపీట్ క్యారెక్టర్ లేకపోతే ఏం చేయాలని చెప్పాను, రిటర్న్ -1 కదా. సో రిటర్న్ -1 ఇచ్చేసాం, బాగానే ఉంది. ఇక్కడ క్లియర్ కదా. ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఇక్కడ రిపీట్ ఈక్వల్స్ ట్రూ వచ్చింది అంటే ఏంటి, ఆ క్యారెక్టర్ మళ్ళీ రిపీట్ అయిందని అర్థం. ఇక్కడ నీకు 2 సార్లు అయినా 3 సార్లు అయినా ఎన్నిసార్లు అయినా కూడా రిపీటే కదా. సో ఇక్కడ ఏంటి, నువ్వు రిపీట్ ట్రూ వచ్చేసిన తర్వాత కూడా మిగతా కండిషన్స్ కూడా మిగతా ఇటరేషన్స్ కూడా చెక్ చేస్తున్నావు. చెక్ చేయాలంటే అక్కర్లేదు, మనకు ఒక క్యారెక్టర్ ఒకసారి రిపీట్ ఇంకొకసారి రిపీట్ అయింది అంటే మనం ఇంక చెక్ చేసుకోకర్లేదు, అది ఇంకా రిపీటింగ్ క్యారెక్టర్స్ లోనే వస్తుంది, అది మనకు అక్కర్లేదు ఇంకా. సో ఏం చేయొచ్చు అంటే ఇక్కడ బ్రేక్ చేసేద్దాం, ఆ లూప్ ని బ్రేక్ చేసేద్దాం. అర్థమవుతుందా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆప్టిమైజ్ చేయడం. ఇందాక మనం రాసాం కదా కోడ్, దాన్ని ఒకసారి ఆప్టిమైజ్ చేసి ఎలా రాయొచ్చు అంటే ఇందాక మనం ఏం చేసాం, ఒక ఫర్ లూప్ తీసుకున్నాం, ఆ ఫర్ లూప్ లో ఇంకో ఫర్ లూప్ తీసుకున్నాం, అంటే ఏంటి నెస్టెడ్ ఫర్ లూప్స్ తీసుకున్నాం. దాని టైం కాంప్లెక్సిటీ n² లోకి వెళ్తుంది. సో నువ్వేం చేయాలంటే దాన్ని ఆప్టిమైజ్ చేయాలి, దానికి మరీ అంత అక్కర్లేదు, n² లా కాకుండా దాన్ని n లో కూడా చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇందాక సెకండ్ ఫర్ లూప్ ఎందుకు వాడాం, ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయడానికి, అంటే కౌంట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి సెకండ్ ఫర్ లూప్ అన్నది వాడాం. సో మనం జనరల్ గా ఏం చేస్తాం అంటే ఇలా ఫ్రీక్వెన్సీస్ ని కౌంట్స్ ని ఇలా క్యాలిక్యులేట్ చేయడానికి హ్యాష్ మ్యాప్ అన్నది యూస్ చేస్తాం అనమాట. ఆ హ్యాష్ మ్యాప్ యూస్ చేసి దాన్ని స్టోర్ చేసుకుంటాం. తెలిసిందిగా హ్యాష్ మ్యాప్ కీ వాల్యూ పేర్స్ స్టోర్ చేసుకుంటది అని. తర్వాత ఏంటి, ఇక్కడ హ్యాష్ మ్యాప్ అనేది యూస్ చేస్తామని చెప్పాను కదా, అది ఎలా యూస్ చేస్తామంటే క్యార్ కౌంట్ డాట్ కంటెంట్స్ ఆఫ్ సి అన్నాడు. అంటే ఏంటి, క్యారెక్టర్ దాని పక్కన దాని యొక్క కౌంట్ మనం స్టోర్ చేస్తాము. అంటే ఏంటంటే ఇప్పుడు హ్యాష్ మ్యాప్ స్టార్టింగ్ ఎంటీ ఉంటుంది, ఒక క్యారెక్టర్ తీసుకుంటాం, ఆ క్యారెక్టర్ స్టార్టింగ్ దాంట్లో ఆ హ్యాష్ మ్యాప్ లో లేదు కాబట్టి ఆ క్యారెక్టర్ ని పట్టుకెళ్ళి ఆ హ్యాష్ మ్యాప్ లో పెడతాం. పెట్టినప్పుడు ఏంటి, దాని కౌంట్ 1 పెడుతున్నామా అంటే ఒకసారి ఉన్నట్టుగా, ఏ క్యారెక్టర్ అయినా ఒకసారి ఉన్నట్టుగా. సో ఏం చేస్తామంటే ఆ క్యారెక్టర్ పెట్టేసి దాని పక్కన కౌంట్ 1 పెడతాం. అర్థమవుతుందా. అదే ఒకవేళ హ్యాష్ మ్యాప్ లో ఉంటే ఏంటి, అది రిపీట్ అవుతున్నట్టుగా అర్థం. సో ఆ క్యారెక్టర్ కి పక్కన కౌంట్ 1 ఉంది కదా ఇందాక, దానికి కౌంట్ 2 పెడతాం. అదే సింపుల్ లాజిక్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ ఉంటే కంటెంట్స్ కి అని చెప్పేసి ఆ క్యారెక్టర్ ఆల్రెడీ ఉంటే ఏం చేయాలి, ఆ క్యారెక్టర్ యొక్క కౌంట్ పక్కన ఒకటి యాడ్ చేయాలి, అంటే ఇంకోటి యాడ్ అవుతుంది కదా. సో దాని కౌంట్ ఏం చేయాలి, +1 చేయాలి ఒకవేళ ఆల్రెడీ ఉంటే హ్యాష్ మ్యాప్ లో.
ఒకవేళ హ్యాష్ మ్యాప్ లో ఆ క్యారెక్టర్ అనేది లేదు అంటే దానికి అర్థం ఏంటి, దాని కౌంట్ ఏంటి 1 అనేది అర్థం. సో ఏంటి లేదు అంటే కౌంట్ 1 పెట్టుకుంటాం, ఆ క్యారెక్టర్ కౌంట్ 1 ఉంది అంటే ఆ క్యారెక్టర్ కౌంట్ ప్లస్ 1. అర్థమైందా? ఓకే. ఈ ఈ ఫర్ లూప్ ఎందుకు అంటే ఇందాక రాసిన ఫర్ లూప్ ఈ ఫర్ లూప్ రెండు వేరనమాట. ఇందాకేంటి ఆ ఫస్ట్ ఫర్ లూప్ లోపల రాసాం, నెస్టెడ్ ఫర్ లూప్ అవుతుంది. ఇది ఆ ఫర్ లూప్ బయట రాస్తున్నాం అనమాట. ఇది ఎందుకు అంటే తెచ్చుకోవడానికి మనకి ఏంటి క్యారెక్టర్స్ కౌంట్ అయితే తెచ్చుకున్నాం కదా, ఆ క్యారెక్టర్స్ కౌంట్ లో ఏ కౌంట్ అయితే 1 ఉంటుందో దాన్ని కదా మనం రిటర్న్ చేయాలి. సో అందుకు ఈ ఫర్ లూప్ వాడామన్నమాట. సో ఒక క్యారెక్టర్ తెచ్చుకుంటాము, హ్యాష్ మ్యాప్ తో కంపేర్ చేస్తాము, కౌంట్ 1 ఉందా లేదా చెక్ చేస్తాం. అలాగా దేనికైతే మనకు ఏ క్యారెక్టర్ అయితే మనకు కౌంట్ 1 అని వస్తుందో దాన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఇది ఆప్టిమైజ్డ్ కోడ్ అనమాట. ఓకే, ఇక్కడ దాకా కోడ్ అయితే రాసుకున్నాము. దీని తర్వాత ఏం చేయాలంటే ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడం రావాలి. ఇవన్నీ థింగ్స్ ఎవరైనా చాలా మంది ఫాలో అవుతారు, బట్ చాలా మంది ఫాలో అవ్వనిది ఏంటంటే ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడం నేర్చుకోరు. ఆ కింద ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు కింద రెడ్ కలర్ లో కనపడిందంటే భయపడిపోయి వెంటనే స్కిప్ కొట్టేస్తారు, లేకపోతే వెంటనే క్లోజ్ చేసేస్తారు. అది పాయింట్ కాదు. మీరు ఏదన్నా ఒక కోడ్ ని రాస్తున్నారు అంటే ఆ కోడ్ లో ఏమేమి ఎర్రర్స్ వస్తాయో నీకు అక్కడ కింద కనిపిస్తుంది. జస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే డీటెయిల్ గా ఆ ఎర్రర్ ని చదివితే చాలు, నీకు అక్కడ ఏం ఎర్రర్ వస్తుందో నీకు అర్థమైపోయింది అనమాట. సో కోడ్ రాయడం ఎంత ఇంపార్టెంటో ఆ ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఒకటి చెప్తే ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 15th లైన్ లో నేను ఈ సెమీకోలన్ ని లేపేశాను. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తే ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఏమని క్లియర్ గా చూడండి, లైన్ 15 లో నువ్వు ఈ సెమీకోలన్ లేపేశారో ఎదవా అని చెప్పి అది చూపిస్తుంది, నాకు క్లియర్ గా చూపిస్తుంది. చాలా మంది ఏంటి కంపల్ ఎర్రర్ ఏంట్రా బాబు, ఈ రెడ్ కలర్ ఏంట్రా అని చెప్పేసి స్క్రిప్ట్ కొట్టేస్తారు. అది కాదు పాయింట్ అక్కడ. ఇక్కడ చూడండి సరిగ్గా చదవండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, లైన్ 15 లో కోలన్ లేపేశారో ఎదవా అని చెప్పి చూపిస్తున్నాడు అది నీకు. సో ఏం చేయాలి, లైన్ 15 లోకి వెళ్ళి ఆ కోలన్ ని పెట్టాలి. ఇప్పుడు చూడండి సింపుల్ అయిపోయిందిగా. సో ఇలాగనమాట నువ్వు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతే ఏ కోడింగ్ ప్రాబ్లం అయినా చాలా ఈజీగా చేయగలుగుతావు.